వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలోని మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. ఇంద్రునకు బ్రహ్మహత్యా దోషము అంట. శ్రీ శుకౌవాచ. వృత్రే హతే త్రయో లోకా వినాశక్రేణ భూరిద సపాలా హ్యభవన్ సద్యో విజ్వరా నిర్వృతేంద్రియాః. దేవర్షి పితృభూతాని దైత్యా దేవానుగాః స్వయం ప్రతిజగ్ముస్వధిష్ణ్యాని బ్రహ్మేశేంద్రాదయస్తతః. శుక్లవారు అన్నాడు, మహాదాతవైన పరీక్షిన్ మహారాజా, వృత్రాసురుడు నిహతుడైనందులకు ఇంద్రుడు తప్ప ముల్లోకములను లోకపాలురు దిక్పాలురును వెంటనే పరమానంద భరితులైనారు. ఇంద్రుడు మాత్రం భయమునకు లోనే చింతింపసాగాడు. యుద్ధము ముగియగానే దేవతలు రుజులు పితృదేవతలు భూతగణములు దైత్యులు దేవతలకు అనుయాయులైన గంధర్వాదులు ఎవరంతట వారు తమ తమ స్థానాలకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు పరమశివుడు ఇంద్రాదులను వెళ్ళిపోయారు. రాజోవాచ. ఇంద్రస్య నిర్వృతేర్హేతుం శ్రోతుమిచ్ఛామి భో మునే. ఏనాసన్ సుఖినో దేవా హరేర్దుఃఖం కుతో భవతు. పరీక్షిత్ అడిగాడు, మహాముని శుకయోగి, వృత్రాసురుడు నిహతుడైనందులకు దేవతలు అందరూ ఆనందించుచుండగా ఇంద్రుడు మాత్రం దుఃఖితుడై ఖిన్నుడగుటకు కారణమేమిటి, దయతో వివరించవయ్యా అన్నాడు. శ్రీ శుకౌవాచ. వృత్ర విక్రమ సంవిఘ్నాః సర్వే దేవాః సహర్షిభిః తద్వధాయాసయన్నింద్రం నైచ్ఛద్భీతో బృహద్వధాత్. మహారాజా, వృత్రాసురుని పరాక్రమునకు దేవతలు మహర్షులు అందరూ మిగుల భీతిల్లి ఉన్నారు. కనుక వారు అతనిని వధింపుమని ఇంద్రుని ప్రార్థించారు గాని బ్రహ్మహత్యా భయముచే ఇంద్రుడు అతనిని వధించుటకు ఇష్టపడకుండెను. ఇంద్రవాచ. స్త్రీ భూజలద్రుమైరేనో విశ్వరూపవధోద్భవం విభక్తమనుగృహ్ణద్భిర్వృత్యహత్యాం క్వమాజ్మ్యహం. దేవతలారా ఋషులారా, విశ్వరూపిని వధించుట వలన కలిగిన బ్రహ్మహత్యా దోషము స్త్రీ భూమి జలములు వృక్షములు దయతో పంచుకున్నాయి. ఇప్పుడు వృత్రాసురుని వధించుట వలన వచ్చేటి హత్యాదోషము నుండి ఎలా విముక్తుడనవుతాను అన్నాడు. శుకౌవాచ. ఋషయస్తదుపాకర్ణ్య మహేంద్రమిదమబ్రువన్ యాజయిష్యామ భద్రం తే హయమేధే నమాస్మభై
అయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరం ఇష్ట్వా నారాయణం దేవం మోక్షసేపి జగద్వధాత్ బ్రహ్మ పితృ గోఘ్నో మాతృచార్య భగవాన్ స్వాద పుల్కసకో వాపి శుచ్ఛేరన్యస్య కీర్తనాత్ తమష్టమేధేన మహామఖేన శ్రద్ధాన్వితోస్మాభిరనుష్ఠితేన హత్వాపి స బ్రహ్మచరాచరం త్వం న లిప్యసే కిం ఖల నిగ్రహేణ. దేవేంద్రుని మాటలను వినిన పిదప ఋషులు ఇలా అన్నారు, దేవరాజా, మేము అశ్వమేధ యాగాన్ని నిర్వహించి నిన్ను సకల పాపం నుండి విముక్తుని చేస్తాము. నీవు ఏమాత్రము భయపడవలసిన పని లేదు, నీకు శుభమగును. అశ్వమేధ యాగమును ఆచరించుట ద్వారా యజ్ఞపురుషుడు పరమాత్ముడు సర్వశక్తిమంతుడు అయిన శ్రీమన్నారాయణుని ఆరాధించినచో సంపూర్ణ జగత్తును వధించిన దోషము నుండి విముక్తుడు అయ్యేదవు. ఇంకా వృత్రాసుని వధ విషయమును చెప్పనేలా, భగవంతుని కీర్తించినంత మాత్రమున గోవును బ్రాహ్మణుని తల్లిదండ్రులను ఆచార్యుని హత్య చేసిన మహాపాపియు చండాలుడును కసాయివాడును పరిశుద్ధులవుతారు. దేవేంద్ర, మేము అశ్వమేధ మహాయజ్ఞమును అనుష్ఠిస్తాము. దాని ద్వారా భక్తి శ్రద్ధలతో భగవంతుడైన శ్రీహరిని పూజిస్తాము. ఆ దేవదేవుని అనుగ్రహ ప్రభావమున బ్రహ్మదేవుని పర్యంతము సకల చరాచర జగత్తును వధించినను నీకు ఏ పాపము అంటదు. ఇంకా లోకకంఠకుడైన వృత్రాసురుని వధ విషయమును గూర్చి చెప్పనేలా అన్నారు. శ్రీ శుకౌవాచ. ఏవం సంచోదితో విప్రైర్మరుత్వానహనద్రివం బ్రహ్మహత్యాహతే తస్మిన్నాససాదవృషాకపిం తయేంద్రస్మాహసహత్తాపం నిర్వృత్తిర్నాముమావిశతు హ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయం చ పినో గుణాః తాం దదర్శానుధావంతీం చాండాలీమివ రూపిణీం జరయా వేపమానాంగీం యష్మగ్రస్తామసృక్పటాం. పరీక్షిత్ మహారాజా, ఇలా ఋషులు ఇంద్రునకు ప్రేరణ కూర్చారు. వారి ప్రోత్సాహంతో అతడు వృత్రాసురుని వధించాడు. వృత్రాసురుడు నిహతుడైన తరువాత బ్రహ్మహత్యాదోషం ఇంద్రుని చుట్టుకున్నది. ఆ కారణమును ఇంద్రుడు మిక్కిలి తాపమునకు గురయ్యాడు. ఒక్క క్షణం కూడా అతనికి మనశ్శాంతి లేదు. సంకోచించు స్వభావము గల సజ్జనునికి ఏదైనా ఒక కళంకము వచ్చినచో ధైర్యము మున్నగు గుణములు కూడా అతనికి సుఖమును కూర్పజాలవు. బ్రహ్మహత్య సాక్షాత్తు చండాల స్త్రీ వలె అతనిని వెంబడించి వచ్చుటను ఇంద్రుడు చూశాడు. వార్ధక్యము వలన ఆమె శరీరము వణుకుచున్నది. వికీర్య ఫలితాం కేశాం తిష్టేతి భాషిణీ మీనగంధ్య సుగంధేన కుర్వతే మార్గదూషణం నభోగతో దిశః సర్వాః సహస్రాక్షో విశాంపతే ప్రాగుదీచీం దిశం తూర్ణం ప్రవిష్టో నృపమానసం స ఆవసత్ పుష్కరనాల తంతూన్నలబ్ధ భోగో యదిహాగ్నిదూతః వర్షాణి సాహస్రమలక్షితోం తః సంచింతయన్ బ్రహ్మవధాత్ విమోక్షం. క్షయరోగమును ఆమెను పీడించుచుండెను. ఆమె వస్త్రములు రక్తంతో తడిసియుండెను. నెరసిన ఆమె కేశమును విరబోసుకునియుండెను. నిలువుము నిలువుము అని అరుస్తూ ఆమె వస్తోంది. ఆమె పీల్చి విడిచే శ్వాస నుండి చేపల దుర్గంధం బహిర్గతమవుతోంది. ఆ దుర్వాసన దారియందు అంతటను వ్యాపించి కంపుకొట్టుచున్నది. రాజా, దేవేంద్రుడు ఆ బ్రహ్మహత్యా భయంతో సకల దిశలయందును ఆకాశమునందును పరుగెట్టుతూ తిరగడం మొదలుపెట్టాడు. అతనికి ఎచ్చటను ఆశ్రయము లభింపకుండెను. అందువలన వెంటనే అతడు త్వరితగతిన ఈశాన్య దిక్కున గల మానస సరోవరమున ప్రవేశించాడు. దేవేంద్రుడు ఆ మానస సరోవరమునందలి తామరతూడులో దాగి 1000 సంవత్సరములు గడిపాడు. బ్రహ్మహత్యాదోషం నుండి విముక్తి ఎలా కలుగును అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు భుజించుటకు ఏ పదార్థము దొరకకుండెను. ఏలయన అతడు అగ్నిదేవత ద్వారా ఆహారమును స్వీకరిస్తాడు గాని అగ్నిదేవత జలములలోనున్న తామరతూడు నందు ప్రవేశింపజాలడు గదా. తావత్రినాకం నహుషశాస విద్యా తపో యోగ బలానుభావః స సంపదైశ్వర్యమదాంధబుద్ధి నీచస్థిరశ్చాం గతిమింద్రపత్న్యాః తతో గతో బ్రహ్మగిరోపహూతరుతం భరధ్యాన నివారితాఘః పాపస్తు దిగ్దేవతయా హతౌ చాహతం నాభ్యభూతవితం విష్ణుపత్న్యా తంచ బ్రహ్మర్షయోభ్యేచ హయమేధేన భారత యథావద్దీక్షయాం చక్రు పురుషారాధనేన అధేజ్యమానే పురుషే సర్వదేవమయాత్మని
అశ్వమేధే మహేంద్రేణ వితతే బ్రహ్మవాదిభిః స వై త్వాశ్రవధో భూజానపి పాపచయో నృపనీతస్తేనైవ శూన్యాయ నిహారైవ భానునా. దేవేంద్రుడు తామరతూడులో దాక్కుని ఉన్న కాలమున నహుషుడు తన విద్య, తపస్సు, యోగబల ప్రభావమున స్వర్గమును శాసిస్తున్నాడు. కాని నహుషుడు తన సంపద, అధికారముల వలన మదాంధుడై ఇంద్రపత్ని అయిన శశీదేవితో చెడుగా ప్రవర్తించడం అనే కోరిక పెట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఋషుల ద్వారా అతనికి శాపమునకు గురి చేసింది. అంతటా అతడు సర్పమైపోయాడు. అనంతరము ఇంద్రుడు సత్యమును పోషించునట్టి శ్రీహరిని ధ్యానింపగా ఆ ప్రభువు యొక్క అనుగ్రహ ప్రభావమున అతని బ్రహ్మహత్యా పాపము తొలగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుని ఆహ్వానముచే అతడు మరల స్వర్గలోకమునకు చేరాడు. కమలవనములో విహరించునట్టి లక్ష్మీదేవి ఇంద్రుని రక్షిస్తూ ఉన్నది. ఈశాన్య దిశకు అధిపతి అయిన పరమశివుడు అతని పాపమును ఇంతకుముందే నశింపజేసి ఉన్నాడు కనుక అతడు బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడయ్యాడు. మహారాజా, ఇంద్రుడు స్వర్గమునకు చేరిన పిదప బ్రహ్మర్షులు అక్కడికి వచ్చి యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆరాధించుటకై ఇంద్రునకు యజ్ఞదీక్షను ఇచ్చి అతనిచే అశ్వమేధ యాగాన్ని చేయించారు. యాగము చేయింపగా అతడు సర్వదేవ స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించాడు. తత్ప్రభావమున వృత్రాసురుని వధించుట వలన కలిగిన పాపము అంతయును సూర్యోదయముచే పొగమంచువలే నశించను. సవాజిమేధేన యథోదితేన పితాయమానేన మరీచిమిశ్రైః ఇష్ట్వాధియజ్ఞం పురుషం పురాణం ఇంద్రో మహానాస విధూత పాపః. మరీచి మొదలగు మహామునులు ఇంద్రునిచే అశ్వమేధ యాగమును విద్యుక్తముగా చేయించారు. అతడు సనాతనుడు, యజ్ఞపురుషుడు అయిన శ్రీమన్నారాయణుని ఆరాధించి సకల పాపముల నుండి విముక్తుడయ్యాడు. తిరిగి ఎప్పటి వలె పూజ్యుడయ్యాడు. ఇదం మహాఖ్యానమశేష పాప్మనాన్ ప్రక్షాళనం తీర్థపదానుకీర్తనం భక్త్యుక్షయం భక్తజనానువర్ణనం మహేంద్రమోక్షం విజయం మరుత్వతః. రాజా, సర్వోత్తమము అయిన ఈ ఆఖ్యానమునందు ఇంద్రుని విజయము, ఇంద్రుని వృత్రాసురుని పాప విముక్తి, భక్తుడైన వృత్రాసురుని కథ వర్ణింపబడినది. ఇందు తీర్థములను కూడా పవిత్రమునర్చు భగవద్ అనుగ్రహము మొదలు గుణముల సంకీర్తనము గలదు. ఇది పాపములను ప్రక్షాళనము గావించి భగవద్భక్తిని ఇనుమడింపజేయును. పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వంత్యథో పర్వణి పర్వణీంద్రియం. పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వంత్యథో పర్వణి పర్వణీంద్రియం. ధన్యం యశస్యం నిఖిలాగమోచనం రిపుంజయం స్వశ్చయనం తథాయుషం. ఇంద్ర సంబంధమైన ఈ వృత్తాంతమును బుధులు సర్వదా పఠించాలి, వినాలి. విశేషంగా దీనిని పర్వదినముల యందు తప్పక సేవించాలి. ఇది ధనమును, యశస్సును వృద్ధి చేయును, పాపములను ప్రక్షాళమునర్చును, శత్రువులపై విజయమును ప్రాప్తింపజేయును, ఆయుర్వృద్ధిని, సకల శుభములను ప్రసాదించును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే త్రయోదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.